సో యూజీ కృష్ణమూర్తి పుస్తకం నాకెవరో ఒక మిత్రుడు పంపించాడు. చాలా మంచి పుస్తకం, సహజ స్థితి దేహ పరివర్తన. అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు దేహాన్ని విస్మరించమని ఉంటుంది. యూజీ కృష్ణమూర్తి దేహం మీద ఒకసారి దృష్టి పెట్టని చెప్తాడు. అయితే పుస్తకం అంతా చదివితే ఒక చదివేవాడికి కలిగే ఒక భావన ఏంటంటే, యూజీ ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏది ఉందో అది బాగానే ఉంది, నువ్వు దాంట్లో వేలు పెట్టకు, అంతే. ఈ పుస్తకం అంతా అదొక్కటే బాటం లేదు. ఆకాశం బాగానే ఉంది, సూర్యుడు బాగానే ఉంది, ఎవ్రీథింగ్ బాగుంది, అసలు బాగాలేనిది ఇక్కడ ఏమీ లేదు. మనిషి ఏం పోరాడుతున్నాడు, బాగలేదని దాన్ని మార్చాలని. అందుకని ఇప్పుడు ఈ డిస్కషన్ పుస్తకం గురించి కాదు, మనిషి ఈ భూమి మీద ఉన్న కోటాను కోట్ల మనుషుల్లో ఒక 4 రకాలు కనిపిస్తున్నారు. అదేంటంటే, యూజీ కృష్ణమూర్తి లాంటి వాడు ఉన్నది బాగానే ఉంది, ఐఎమ్ ఓకే విత్ ఇట్. రెండవది, ఉన్నది అస్సలు బాగాలేదు, ఐఎమ్ నాట్ ఓకే విత్ ఇట్, ఇంకేదో ఉంది వాట్ ఎవర్ అని అనుకునేవాడు. మూడవది, ఉన్నది సరిచేయాలని ట్రై చేస్తున్నారు. అది బాగానే ఉందంటే బాగానే ఉంది, కానీ కొంచెం ఇట్లా పెట్టు అట్లా పెట్టు, వాడేదో చెప్పాలనుకుంటున్నాడు. 4వ కేటగిరీ, అసలు ఉన్నదాన్ని లేకుండా చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ 4 కేటగిరీస్ సమస్త మానవ జాతికి వర్తించేవి. ఇప్పుడు మీరు హృదయం మీద చేసుకొని మిమ్మల్ని మీరు అడుక్కోండి, మీరు ఎక్కడున్నారు. ఎవ్రీ మూమెంట్ ఈ 4 విభాగాల్లో ఒక విభాగానికి మీరు చెందే ఉంటారు. మీరు కుటుంబ సభ్యుడిగా ఉంటే మీ కొడుకు ఉన్నది ఉన్నట్టు మీకు నచ్చలేదు కాబట్టి వాడికి మీరు సలహాలు ఇస్తే కనుక మీరు ఒక కేటగిరీలో ఉన్నట్టు. ఏదేమైనా వీడిని లేపేయాల భూమి మీద నుంచి అనుకుంటే మీరు ఇంకో కేటగిరీలో ఉన్నట్టు. వీడు ఉన్నాడు కానీ అస్సలు బాగలేడు, నాకు నచ్చినట్టు లేడు అనుకుంటే ఒక కేటగిరీ. వాడు ఎట్లున్నా ఉన్నాడబ్బా అనుకుంటే అదొక కేటగిరీ. మీరు నిజంగా ఆత్మసంతృప్తి అనుకోండి, మనశ్శాంతి అనుకోండి, ఆనందం అనుకోండి పొందాలంటే మొట్టమొదటి కేటగిరీలో ఉండవలసిందే. అదేంది, ఏది ఉందో అది బాగానే ఉంది, నువ్వు వేలు పెడితే చెడిపోతుంది. అతన్ని బాగు చేసుకోవాలనుకుంటే తనను తాను చేసుకుంటాడు, నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఆ స్పృహ కలగనంత వరకు ఎవడిని బాగు చేయలేదు. ఒక నది తన్ను తాను బాగు చేసుకుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నా వేలు తలుపు సందులో పడి గుద్దుకుంటే ఇంత లావైపోయి ఒక వారం తర్వాత చూస్తే వేలంతా నల్లగా అయిపోయింది. అరుణాచలంలో ఉన్నప్పుడు ఒక 1.5 month క్రితం వేలు, ఈ బొట్టిన వేలంతా నల్లగా అయిపోయింది. నేనేమీ చేయలేదు, లోపటి నుంచి నా శరీరమే ఒక కొత్త గోరుని సృష్టించుకుని ఆ పాత గోరుని బయటపడేసింది. ఇప్పుడు నేను లోపలికి పోయి కొత్త గోరు ఇరికించుకోవాల్సిన అవసరం లేదు. సో కొన్నిసార్లు తనను తాను సరి చేసుకుంటుంది నేచర్. అట్లా నీ ఎదురుగున్న మనిషికి నువ్వు అవకాశం ఇస్తావంటే నీ మనసు ఒప్పుకోదు. అందుకని ఈ 4 categories డిస్క్రైబ్స్ అండ్ డిస్టింగ్విషెస్ ఎంటైర్ హ్యుమానిటీ. అందులో ఫస్ట్ కేటగిరీ, ఏది ఉందో అది బాగానే ఉంది. ఇప్పుడు ఈ రాయి ఉంది, ఇది బాగానే ఉంది, అంతే. అది బాగానే ఉందని చెప్పే అది చూసే మనసు బాగానే ఉందని, నో కరెక్షన్, నో ఆల్టరేషన్ రిక్వైర్డ్ అని పరిపూర్ణంగా గుర్తించావు. ఇప్పుడు ఈ రాయి ప్లేస్లో నీ బాడీని పెట్టు. జుట్టు ఊసిపోయింది, బాగానే ఉంది. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, బాగానే ఉందంటే నువ్వు ఒక మృతస్థితిలో అంగీకరించడం కాదు, సరి చేసుకునే రైట్ నీకు పూర్తిగా ఉందని. ఇప్పుడు నది తన్ను తాను క్లీన్ చేసుకుంది, అట్లాగే వేలు తన గోరు తాను తెచ్చుకున్నట్టు, ఇఫ్ సంథింగ్ ఈజ్ గెటింగ్ కరెక్టెడ్ అలో ఇట్, దానికి నువ్వు ఆపడానికి లేదు. ఇప్పుడు నాకు బ్లాక్ గోరే నచ్చింది, ఈ కొత్త గోర అనవసరంగా వస్తుంది అనేది యు ఆర్ గోయింగ్ అగెనిస్ట్ నేచర్. అట్లా ఒకవేళ జుట్టు ఊసిపోతే దాన్ని లోపటి నుంచి ఆహారం మార్చి తైలాలు తిని ఆ ఎంటుకలు మొలిచేలా చేసుకో. ఉన్నది ఉన్నట్టు ఉండడం అంటే నువ్వు ప్రయత్నం చేయొద్దని కాదు. ఇఫ్ ఇట్ కమ్స్ ఇట్ కమ్స్, ఇఫ్ ఇట్ డజంట్ కమ్ ఇట్ డజంట్ కమ్. సో అట్లా, సో ఉన్నది ఉన్నట్టు బాగానే ఉంది. నిజానికి ఉన్నదేదో ఉంది, అది నాకు అంగీకారం అన్నది కూడా భాషనే అనుకుందాం. కానీ ప్రస్తుతానికి ఉన్నదేదో ఉంది. ఇది ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక గురువుల యొక్క స్థితి. అది రమణ మహర్షికి పుండయింది, ఉంది అని.
అందరూ బాధపడ్డారు. రమణ మహర్షి ఎందుకు బాధపడుతున్నారు? నాకైంది కదా, మీరెందుకు బాధపడుతున్నారు? ఓహో, మీ దేహాభిమానం కాకుండా నా దేహం మీద కూడా అభిమానం వచ్చింది మీకు. ఆహా, చాలా గొప్ప విషయం. ఈ పుండుని మీరు ఎట్లా చూస్తారు? శివలింగం మొలిచింది, దండం పెట్టుకోండి అనేవాడంట. పుండు నాకైంది అని మీరు అనుకుంటున్నారు, నాకెప్పుడు ఏది కాలేదన్నాడు. శరీరం అంటేనే, దేహం అంటేనే రోగము. చిన్నప్పటి నుంచి ఎన్ని రొస్టులు వచ్చాయి, రోగాలు వచ్చాయి, కాళ్ళ నొప్పులు వచ్చాయి, అవన్నీ వచ్చి 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 ఇంకేదో వచ్చింది, అవన్నీ వచ్చి వెళ్ళిపోయాయి. ఇది వచ్చి నన్ను తీసుకుపోయేటట్టుంది అంటే శరీరాన్ని. భగవాన్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి పోవడానికి అంత అమాయకంగా అడుగుతున్నాడు. ఎందుకంటే ఉన్నది ఎప్పుడూ ఉంటుంది, లేనిది ఎప్పుడూ ఉండదు. శరీరం ఖచ్చితంగా పోతుంది, అది ఎప్పుడు లేనట్టే. నీ కళ్ళ ముందు కనిపించే మీ యొక్క బంధువుల శరీరాలు ఏవి ప్రస్తుతం కూడా లేవు. ఇప్పుడు మీరు మాట్లాడే లోపు ఈ శరీరంలో ఎంతో అంత ఆవిరైపోయింది. ఇప్పుడు నీ టాక్ అయిపోయే లోపు నా ఎంటిక ఏదో ఒకటి తెల్లగా అయిండొచ్చు, ఐ డోంట్ నో. లేదా నా లోపల ఏదో ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మొదలవి అయి ఉండొచ్చు. మీరు నా టాక్ చూసే లోపు మీ కంటి చూపు 0.001% తగ్గి ఉండవచ్చు. అదంతా మరణానికి సంకేతమే. అయినప్పటికీ అది ఉంది కాబట్టి ఉంది, దాంతో పేచీ లేదు. ఇది ఫస్ట్ కేటగిరీ. ఈ ఫస్ట్ కేటగిరీలో ఉన్నవాడే ఆధ్యాత్మికతని అర్థం చేసుకున్నవాడు. ఇంకా మిగతా వాళ్ళంతా దే బిలాంగ్ టు సంథింగ్ ఎల్స్. మరి ఇప్పుడు సెకండ్ కేటగిరీ ఏంది అంటే ఉన్నది అసలు బాగాలేదని చెప్పేటోడు. సో హీ వాంట్స్ టు ఎలిమినేట్ ఎవ్రీథింగ్. వీళ్ళు నిహిలిస్టులు అనమాట. ఉన్నది అసలు బాగాలేదు, అసలు బాగున్నది ఏంటో తెలిస్తే కదా బాగాలేదు ఏందో తెలిసేది. జస్ట్ వాడికి నచ్చలేదు, అందుకని వాడు మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నాడు. మొన్న మా ఫ్రెండ్ చెప్పాడు, దుబాయ్లో పనిచేస్తుంటే వాళ్ళంతా ఒక రిసార్ట్ లాగా కట్టారంట. చాలా బ్యూటిఫుల్ రిసార్టు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఫొటోస్ తీసుకుంటున్నారు, అంత బాగానే ఉంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ దాని ఓనర్ వచ్చాడు. ఆ ఓనర్ చెప్పే కంటే ముందే అందరు అన్నారంట, చాలా బాగుంది సార్, చాలా బాగుంది, ఎంత బాగా కట్టించారు సార్ అన్నారంట. కానీ ఓనర్ అన్నారంట, ఐ డిడ్ నాట్ లైక్ ఇట్, నేను ఊహించింది ఇది కాదు, ఇలా ఉండటానికి వీల్లేదు. అందరు అప్పటికి ఒక 100 కోట్లు ఖర్చు అయ్యింది. మరి ఏం చేద్దామంటే రిమూవ్ ఎవ్రీథింగ్, ఐ విల్ కమ్, నేను చెప్తాను ఎలా చేయాలి అని. ఆల్రెడీ ఉన్నదాన్ని, చాలా మంచిగా ఉన్నదాన్ని జస్ట్ తనకు నచ్చలేదని మొత్తం ఎలిమినేట్ చేసి, మొత్తం కూలగొట్టేసి మళ్ళీ రీబిల్డ్ చేయించుకుంటే వేరే విధంగా. అవే ఇటుకలు జస్ట్ ఇట్లా ఉన్నది ఇట్లా మారిందంతే. క్యా ఫరక్ పడతా. ఇప్పుడు ఒక పుస్తకంలో ఒక కోట్ చదివాను, దేవాలయంలో దేవతామూర్తి ఎప్పుడు తూర్పుకు తిరిగి ఉండాలి అనే దాని గురించే మనిషి ఎప్పుడు ఆలోచిస్తున్నాడు. నీవెప్పుడు దేవతామూర్తి వైపు తిరిగి ఉండు అన్నది ఎవడు ఆలోచిస్తున్నాడు. అంటే నువ్వు చేయవలసింది ఇది, దాన్ని అడ్జస్ట్ చేయడం కాదు. అది ఎట్లా ఉందో అట్లే ఉండని, దానికి తగ్గట్టు నువ్వు తిరుగు. ఎందుకంటే అది రాయి కాబట్టి ఫిక్స్ చేస్తే కొన్ని జనరేషన్స్ మనం తిప్పలేము. కానీ నువ్వు తిరగొచ్చు, ఇట్లా తిరగొచ్చు, ఇట్లా తిరగొచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు అట్లా. సో ఫస్ట్ కేటగిరీ ఉన్నది ఏదో బాగానే ఉంది అని అనుకునేవాడు. సెకండ్ కేటగిరీ ఉన్నది అస్సలు బాగాలేదని. ఈ సెకండ్ కేటగిరీ వాళ్ళే మర్డర్ చేసేది ఒక వ్యక్తిని. వాడు ఉండటమే తప్పు, వాడిని భూమి మీద లేకుండా చేయాలి, ఒక వస్తువుని కనబడనీయకుండా చేయాలి, ఒక జాతిని నాశనం చేయాలి, ఒక ప్రాణిని చంపేసేయాలి. అంటే అది ఉండొద్దు అంతే. ఇప్పుడు సినిమాలన్నీ ఈ కేటగిరీనే. వాడిని లేపేయాలి, వాడు నాకు రేపటి దాకా కనబడకూడదు. నువ్వు ఎవడు బే, నాకు అర్థం కాదు. అట్లాంటి డైలాగులు రాస్తున్నారు, అదంతా దర్శకుల మైండ్ సెట్టే ప్రతిఫలింపజేస్తుంది. రేపడుతుంది, అతను కనబడకూడదు, నీకు ఎంతో ఇష్టమైన వాడు భూమి మీద ఉండడు, ఇట్లాంటి డైలాగులన్నీ రాసుకుంటున్నారు. అంటే ఏది ఉందో అది ఉండకుండా చేస్తా నేను అంతే. నీ ఆస్తి నీకు లేకుండా చేస్తా, అంటే ఏది ఉందో అది నేను నీకు ఉండదు, నువ్వు దేన్ని చూసుకుని విర్రవీగుతున్నావో అది కట్ చేస్తా, ఇట్లాంటివన్నీ డైలాగులు. ఇది సెకండ్ కేటగిరీ. వీళ్ళంతా అనార్కిస్టులు. మూడో కేటగిరీ ఏంది? ఇది మూడో కేటగిరీ. లాస్ట్కి కేటగిరీస్ కాదు, రాళ్ళు కదా అన్నారు, కరెక్టే. సో మూడో కేటగిరీ ఏంటంటే, ఉన్నది బాగుంది, సూపర్ ఉంది, కానీ కొంచెం సరి చేయాలి అని చెప్పేటోళ్ళు అనమాట. వీళ్ళు రిఫార్మిస్ట్, సంస్కరణవాదులు. పార్క్ చాలా బాగుంది, ఎక్సలెంట్, కానీ ఈ రోడ్డు ఒక్క 2 feet జస్ట్ ఉంటే అసలు అంటే వాడిది అంత బాగానే ఉందని పక్కోడికి మస్కా కొడుతూ వాడిది జొప్పిస్తున్నాడు అనమాట. ప్రతి ఒక్కరికి
సమాజంలో కుటుంబ సభ్యులకి, ఎంప్లాయీస్కి, బాస్లకి నేచర్ ఉంటుంది. వాళ్ళు దుర్మార్గులు కాదు, కానీ వాళ్ళదైనది ఏదో పెట్టాలనుకుంటున్నారు. ఇప్పుడు బాగుందా మమ్మీ అంటే పాపెటబిలిటీ ఇప్పుడు బాగుంది అంటే ఆ ఇంత అంటేనే ఆమెకు తృప్తి. డాడ్ హవ్ ఈజ్ మై డ్రెస్, చాలా బాగుందిరా, కొంచెం ప్యాంట్ పైకి అనుకున్నానా, నా గుడ్. అది ఒక 1/2 ఇంచ్ కింద ఉంటే ఏమైంది, ఏమైనా పిల్లలు ఏమైనా కనిపిస్తున్నాయి, కనిపిస్తలేవుగా. అయినా సరే డాడ్ అతనికి కొంచెం అట్లా ఇప్పుడు ఏదైనా ఇన్స్పెక్ట్ చేస్తారు, అట్లా కొంచెం ఇటు చేయి, కొంచెం అటు చేయి, వాడు చెప్తా ఉంటాడు అట్లా. సో ఉన్నది చాలా బాగుంది, కానీ ఆ తాడు ఇట్లా వేసుకో బాగుంటుంది అని చెప్తారు వాడికి. నా జీవితంలో నేను ఇప్పటి వరకు 2009 నుంచి ఒక్కరికి ఒక సలహా ఇవ్వలేదు. ఇప్పుడు నువ్వు వచ్చినావు డ్రెస్ బాగుందని బాగాలేదని, అసలు నాకు ధ్యాస లేదు, నువ్వు బట్టలు వేసుకుంటుంది వేసుకోకపోతే ఏంది, నీకు తెలుసు ఎలా జీవించాలో, నేను ఎవరిని చెప్పడానికి. రెండోది, నువ్వు ఆల్రెడీ వేసుకొని వచ్చినావు, నీకు తెలిసే వేసుకొచ్చినావు. ఒకవేళ నీవు నన్ను అడిగితే నేను వేసుకున్నా కానీ నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఈ డ్రెస్ ఓకేనా, ఇది కిందికి సెట్ అయిందా, అప్పుడంటే చూసి నువ్వు అడిగావు కాబట్టి నేను అదే చెప్పొచ్చు, అది నీకోసమే చెప్పాను, నాకు ఆసక్తి లేదు. కానీ మనుషులు ఎట్లా పక్క వాళ్ళ చీరల గురించి, పక్క వాళ్ళ బిల్డింగ్ గురించి, బెడ్రూమ్ గురించి, వార్డ్రోబ్ డిజైన్ గురించి, మొబైల్ గురించి, ఎవ్రీథింగ్ దే వాంట్ సమ్ ఆల్టరేషన్, కొంచెం అర్థం, నైస్ ఎవ్రీథింగ్ అంత బాగుంది, ఫ్లోర్ డిజైన్ ఒక్కటి కొంచెం మ్యాచ్ అవ్వలేదండి, ఆయన పర్లేదు బాగుంది, మార్చి నెక్స్ట్ ఇయర్ మార్చుకుంది ఏముంది. మీకు డిజైన్ కావాలంటే చెప్పండి, మనం ఇప్పిస్తాం, మన ఫ్రెండ్ ఉన్నాడు తక్కువ ధరకి ఇప్పిస్తాడు, అట్లా చాలా బాగుంది అసలు. సో హీ వాంట్స్ టు పుట్ హిస్ ఫింగర్ ఎ లిటిల్ బిట్, ఇదొకటి. సో ఫస్ట్ కేటగిరీ ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నంటే చెక్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ కేటగిరీలో ఉన్నా, నేను ఆల్రెడీ డిక్లేర్ చేసేసిన. అంటే ఏది ఉందో అది బాగానే ఉంది, నన్ను నేను సరి చేసుకొని ట్రై చేస్తా ప్రకృతి పరంగా. మేకప్ వేసుకోలే ఎప్పుడు నేను, ఎందుకంటే నా ఫేస్ బాగానే ఉంది. కొందరు అందరూ ఈ మధ్య కొంచెం బక్కగా అయ్యారు రీసా గారు, ఈ మధ్య కొంచెం లావుగా అయ్యారు రీసా గారికి కొంచెం పొట్టు వచ్చినట్టుంది. నేను అన్నా అసలు నాకు సంబంధం లేదు, అది ఐఎమ్ వెరీ మచ్ ఓకే విత్ మై బాడీ. ఇంకోటి, చిన్నప్పుడు నువ్వు గిత్తెత్తున్నావు, ఎందుకు ఇంత సాగినావు మరి, అంతే ఉండపోయినావు. జాన్సన్ది ఒక యాడ్ వస్తుంది, ఇట్లా పిల్లల్ని ఇట్లా అంటాడు, అదే పెద్దోళ్ళని పెట్టి యాడ్ తీయమన్నట్లా. అవి నీవే ఇవి నీవే కదా. నవ్ యు ఆర్ అడల్ట్, ఏం బీకేది ఉందో అడల్ట్ అయ్యి నాకు అర్థం కానీ. సో అందుకని ఇక్కడ ఉందా అంటే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే మళ్ళీ మూర్ఖంగా అర్థం చేసుకో. ఉన్నది ఉన్నట్టు అంటే నేనేం పని చేయనని కాదు. ఇప్పుడు ఇది ఉన్నది ఉన్నట్టుంది, కానీ రేపు పూలు వస్తున్నాయి దాని నుంచి. ఉన్నది ఉన్నట్టు అంటే సజీవంతో ఉండడం, అది ఎట్లా ఉన్నా దాంట్లో ఉన్న ఒక ఎనర్జీ కానీ, ఆరా కానీ, ఒక ఆర్గానిజం కానీ, మెటబాలిజం కానీ ఆ ప్రకృతితో కనెక్ట్ అయి ఉండడం ఉన్నది ఉన్నట్టంటే. ఇప్పుడు చాలామంది చెప్తారు మీకు కొంచెం పళ్ళు ఎత్తునే క్లిప్ వేయించుకోవడంలో లేదు, అంతే. అది ఏది ఉందో అది బాగుంది. నేను ఇంతవరకు ఏ ఆల్టర్ చేయలేదు, ఎవరో చెవుకు ఏ హోల్ వేయించుకుందని నేను చెప్పిన. ప్రకృతి 9 హోల్స్ ఇచ్చింది, అవి చాలు నాకు, ఇంకా ఎక్స్ట్రా హోల్స్ అక్కర్లే. ఎందుకంటే ఆ ఉన్న హోల్స్తోనే ఏం చేయాలో తెలుస్తలేదు నాకు, అవి చాలు. అవి బాగున్నట్టు చూసుకుంటే చాలు. చెవు హోల్ బాగుంటే వినిపిస్తుంది, నోరు హోల్ బాగుంటే తింటాము, అట్లా ఒక్కొక్క దాంతో ముక్కు హోల్స్ బాగుంటే శ్వాస బాగా ఆడుతుంది. యాక్చువల్గా ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో అది మీరు శరీరతత్వాన్ని అర్థం చేసుకుంటే దాని మ్యాజిక్ తెలుస్తుంది. ఎవరన్నా ఎలక్ట్రిక్ వైరింగ్ చేసే వాడిని దగ్గరికి వెళ్ళి ఒక 3 days కూర్చుంటే అప్పుడు మీ బాడీ ఏందో మీకు తెలుస్తుంది. అంటే కంటిన్యూస్ వైరు, ఇక్కడ ఒక కంటిన్యూస్ వైరు, ఈ రెండు వచ్చి ముడేసిన చోట ఉంటుంది చూసినవా, అక్కడ చోట కొన్ని కేంద్రాలు ఏర్పడ్డాయి. అంటే మన శరీరం కూడా కంప్లీట్ ఒక మెకానిజం కాదు, అది కొన్ని నరాలు వచ్చి ఒక దగ్గర ఎండైనాయి అక్కడ అట్లా మనం ఈ ఏవైతే ఇంద్రియాలు ఏర్పడ్డాయో ఒక వ్యవస్థ అక్కడ వచ్చి ముడి వేసుకుని ఎండైంది. సరిగ్గా చూస్తే అట్లా తెలుస్తుంది, అది వేరే సబ్జెక్ట్ వదిలేద్దాం. సో ఏది ఉందో అది అనుకుంటే ఒక కేటగిరీ, చాలా తక్కువ మంది అసలు ఉన్నది అంగీకరించేవాడు. శతాబ్దంలో 1 సారి 2 సార్లు 3 సార్లు 10 మంది పుడితే ఎక్కువ. రెండో వాడు ఉన్నది బాగాలేదు దాన్ని తీసేద్దాం అనేటోడు. వాడి మైండ్ ఎప్పుడు అలాగే పనిచేస్తుంది. ఉన్నది బాగాలేదు, చీర బాగాలేదు, వేరేది కట్టుకొచ్చుకో, బాగాలేదు. పెళ్ళికొడుకు బాగాలేడు, ఏం బాగున్నాడు, నల్లగా జిడితిలా ఉన్నాడు, వాడు బాగాలేడు, వేరే ఇద్దాం, వాడు వద్దు బేటా, వద్దు అంతే. డాడీ ఫోన్ ఎల్జీ వద్దు, బాగుండదు అది, వాడంతే, వాడు ఫోన్ తెలియదు, ఆ ఫోన్ టెక్నాలజీ తెలియదు, ఆ ఫోన్లో వాడు రిపేర్ కానీ వద్దు అంతే. అది కొంచెం లావు ఉంటుంది, సన్నగా కావాలి వీడు మాత్రం ఇంత లావు ఉన్నాడు. మరి లావు ఉన్న డాడీ మాకు వద్దంటే ఒప్పుకోండి.
సో వాడు ఏదైనా నో అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఈ కేటగిరీలో మీరు ఎప్పుడు ఉన్నారా చెక్ చేసుకోండి. థర్డ్ కేటగిరీ, ఇది ఎక్కువ మందికి అంగీకారయోగ్యమైన కేటగిరీ. అదేంటంటే ఉన్నది చాలా బాగుంది, కొంచెం మార్చాలి. వావ్, నైస్, సూపర్ హోమ్ అండి, కానీ బయట రంగు కొంచెం లైట్ వేసింటే అసలు అది అద్దరిపోయేది. ఇట్లా అంటే వాడికి తృప్తి అనమాట అసలు పక్క. భగవాన్. సో ఇది 3 కేటగిరీస్. 4వ కేటగిరీ ఏది? ఏదైనా పర్వాలేదా? సో ఉన్నదాన్ని ఉన్నట్టు అంగీకరించేవాడు ఒకడు, ఉన్నదాన్ని తీసేద్దాం అనుకునేవాడు ఒకడు, సో ఉన్నదాన్ని ఆల్టర్ చేద్దాం అనుకునేవాడు ఒకడు, ఉన్నది ఉన్నట్టు ఉంచేవాడు ఒకడు, ఉన్నది లేకుండా చేసేవాడు ఒకడు, ఉన్నది సరిచేయాలని చూసేవాడు ఒకడు, ఉన్నది సరిచేసే క్రమంలో దాన్ని లేకుండా కొత్తది తెచ్చిపెట్టేవాడు ఒకడు. అట్లా ఇది 4 కేటగిరీస్. లేకుండా చేయడం అంటే అసలు లేకుండానే చేయడం. ఇంకోటి ఏంది, రిప్లేస్ చేయడం. అది మొత్తంగా వద్దు అట్లా. అందుకని ఇదేమంత పెద్ద సైన్స్ థిసిస్ కాదు, జస్ట్ కామన్ సెన్స్. ఇది కూడా ఏ పుస్తకాల్లోనో వేదంలోనో గీతలోనో రాయబడ్డ విషయాలు కాదు, నా అబ్జర్వేషన్లో. కాబట్టి మీరు కూడా ఆలోచించుకొని ఒక కంక్లూషన్కి రండి. చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ మానవ జాతి, ఇప్పుడు ప్రకృతిని పరిరక్షిద్దామని బయలుదేరే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, అసలు మానవ జాతే లేదనుకో ప్రకృతి ఎంత బాగుంటుంది తెలుసా? మనిషి వల్లనే నాశనం అవుతుంది అది. ఆ మనిషే ట్రై చేస్తున్నాడు, ఆ మనిషి లెక్చర్స్ దంచుతున్నాడు. అసలు ఎలిమినేట్ హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్, నేచర్ ఆటోమేటిక్గా సరి చేసుకుంటుంది అద్భుతంగా. అసలు ఒకవేళ మనిషి అనేవాళ్ళు లేకపోతే ఒక 2 ఏళ్ళు తిరిగేలోపు కుప్పాల కూడా అడివైపోతుంది. రోడ్లన్నీ ఇట్లా చీల్చుకొని పోయి వేర్లు వచ్చేసి చూస్తుంటుంది ఆర్గానిజం పుట్టి, మెల్లగా జింక వచ్చి, ఆ తర్వాత పులి వచ్చి, మెల్లగా ఒక 50 ఏళ్ళు తిరిగేసరికి ఒక కీకారణ్యం అయిపోతుంది. నేను రాసుకున్న ఒక లైన్, ఎంతో కష్టపడి ఒక అడవిని పార్క్ చేద్దామని ప్రయత్నిస్తాడు మనిషి. కానీ ఆ పార్క్ అనుకుంటుంది వీడు ఒక్క క్షణం పక్కకు జరిగితే అడవైపోదామని. సో ప్రయత్నం వల్ల పార్క్ ఏర్పడవలసిందే, అడవి అప్రయత్నమే. అడవి అంటే నువ్వేమి చేయని అవసరం లేదు. అడవికి తెలుసురా బై, వాటర్ని ఎట్లా తీసుకోవాలి, సాయిల్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి, ఏ చెట్టును పడేయాలి, ఏ చెట్టు నిలబడాలి, ఏ తీగ ఏ చెట్టును అందుకొని పోవాలి, జంతువులకు ఎట్లా ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఎవ్రీథింగ్ ఇట్ నోస్. నాట్ యాజ్ నాలెడ్జ్. మళ్ళీ తెలుసు అంటే నాకు పుప్పాలగూడ మణికొండ పక్కన ఉన్నది తెలుసు అట్లా తెలియడం కాదు, అది ఇన్ఫర్మేషన్ బేస్డ్ నోయింగ్ అనమాట. ఇదేంది ఎగ్జిస్టెన్షియల్ నాలెడ్జ్ అంటే ఉన్నది ఉన్నట్టు అట్లే ఉండేటట్టు ఆపరేట్ చేసే ఒక సెల్ఫ్ సస్టైన్డ్ మెకానిజం. అది చాలా అద్భుతమైనది. అది ఆ స్థితిలో నిలబడితే దెన్ యూ అండర్స్టాండ్ రమణ మహర్షి. ఆయన ఏం నిజానికి ప్రాపంచిక దృష్టితో ఆలోచిస్తే ఆయన డబ్బు సంపాదించలే, పెళ్లి చేసుకోలే, ఎవరిని చక్కగా చూసుకోలే, ఎవరికి ఆతిథ్యం ఇవ్వలే, ఎవరితో చక్కగా మాట్లాడలే, మంచి బట్టలు కూడా వేసుకోలేదు, ఎవరింటికి పోలే, బంధువులను వదిలేసిండు. నిజానికి అన్ని నెగిటివ్నే కనిపిస్తున్నాయి. మరి ఎందుకు అతని వైపు పట్టాకంటే సర్వకాల సర్వవస్థలో నిశ్చలంగా ఉన్నాడు. ప్రకృతి ధర్మం అది. తన ధర్మాన్ని తాను పూర్తిగా నిర్వర్తించాడు. మనసులో భేదభావం లేని స్థితిలో అట్లా నిలిచిపోయాడు. సో అల్టిమేట్గా డబ్బు గిబ్బు కాదు, నీ యొక్క స్థితి, నీ ప్రశాంతత, నీ హాయి, ఇది మర్చిపోవద్దు అని చెప్పకనే చెప్పాడు. చివరికి తనకు సర్కోమా అనే ఒక భయంకరమైన వ్యాధి వచ్చినా తన ముఖంలో ప్రసన్నత పోలేదు. అది నటించే అంశము కాదు, దాన్ని క్లియర్గా చెప్పాడు మాటలతో. బాడీ అనేది రోగం, అది ఎప్పుడైనా పోవలసిందే, దాంతో అటాచ్మెంట్ లేదు. ఒక్కొక్కసారి నొప్పి ఉందంటే బాడీకి నొప్పి ఉంది, నేను చూస్తున్నాను. అప్పుడు నా బాడీ మూలుగుతుంది, నేను చూస్తున్నాను. నా బాడీ వణుకుతుంది, నేను చూస్తున్నాను. ఇది చాలా లోతైన విషయం. అంటే ఊరికే తర్కించేది వితర్కించేది కాదు. సో ఈ యూజీ కృష్ణమూర్తి పుస్తకంలో ఎక్కడ చదివినా అతను చెప్తున్నదంతా ఒక్కటే. కృష్ణమూర్తి కానీ యూజీ కృష్ణమూర్తి కానీ రమణ మహర్షి, అరే బాబు ఉన్నది ఏదో బాగుంది డాడీ, నువ్వు అనవసరంగా కలగజేసుకొని నీ జీవితాన్ని గందరగోళపరుచుకుంటున్నావు. ఉదాహరణకు నువ్వు మౌనంగా ఉండి నీ పని నువ్వు చేసుకుంటే ఈ భూమి మీద ఎక్కడ బతికినా నువ్వు అసలు ప్రశాంతంగా ఉంటావు.
కానీ మనిషి పరమ దుర్మార్గుడు. వెంటనే వాడు వచ్చిన గంట సేపటికి వాడు ఆలోచన సర్వీస్. ఇప్పుడు కొత్త బంధువుల ఇంటికి వెళ్తారు, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నిజంగా బాగుంటారు, మెల్లగా డోర్ తీస్తారు, రాగానే కాళ్ళు ఎక్కువసేపు తుడుచుకుంటారు. అంటే దే యాక్ట్, వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు ఉండరు. దొంగనా కొడుకులు అందరూ యాక్టింగ్ ఏమంటారు, టామ్స్ అన్నమాట. ఆ తర్వాత సోఫా మీద మెల్లగా కూర్చుంటారు. తిన్న తర్వాత ప్లేట్ నేను కడిగేస్తా, నేను కడిగేస్తానండి ఇట్లా. అంత డ్రామా, నటన, దొల్ల నా జీవితంలో నేను చేయలేదు. ఆ తర్వాత ఒక 2 days అవుతుంది, బాత్రూమ్ వేస్తారు, డోర్ వేస్తారు, అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్లో కొత్తగా ఉండే, ఇప్పుడు కొంచెం ఫ్రెండ్లీ అంటే మళ్ళీ నేను నా పాత పద్ధతులు జీవిస్తున్నాను. ఫస్ట్ నుంచి అట్లా ఉండరాదు, ఆ 3 రోజులు ఎందుకు యాక్టింగ్. ఆ తర్వాత ఒకరినొకరు ప్రైజ్ చేసుకుంటారు ఇనిషియల్గా, తర్వాత సలహాలు ఇచ్చుకుంటారు మెల్లమెల్లగా విత్ రెస్పెక్ట్. ఇనిషియల్గా అట్లా ఉంటుంది, తర్వాత మెల్లగా లీనియన్స్ వచ్చిన తర్వాత ఒకరికొకరు అతిగా చెప్పుకుంటారు, చెడగొట్టుకుంటారు. నువ్వు నా జీవితంలోకి రావద్దు, నీ మొహన్ నాకు చూపించకు. అసలు వాడు ఉన్నట్టు తెలిసింది ఎందుకు, వాడి మొహన్ నువ్వు చూసినందుకు. అసలు చూడడం ఎందుకు, స్నేహం చేసుకోవడం ఎందుకు, అతిగా మాట్లాడుకోవడం ఎందుకు, చనువు పెంచుకోవడం ఎందుకు, ఒకటి భుజాలు ఒకటి చేతులు వేసుకుందుకు, ఒకటి వస్తువులు ఒకటి వాడుకోవడం ఎందుకు, ఒకటికొకటి అనవసరంగా ఊరికే చెప్తారు ఆ ఛార్జర్ ఇవ్వ. ఫ్రెండ్షిప్ చెడిపోవడానికి నువ్వు బీజం వేసేసినావు ఆల్రెడీ. నువ్వు వెళ్ళి తెచ్చుకోరా నీ ఛార్జరు, లేదా నీ ఛార్జర్ ఒక పౌచ్ పెట్టుకుని నీ దాంట్లో పెట్టుకో. ఆ మమ్మీ కొన్ని నీళ్ళు ఇవ్వ, అంకుల్ నాకు ఫ్రిడ్జ్లో వాటర్ ఉంటుంది ప్లీజ్. నేను ఏమన్నా వాడిని ఆస్తడి కానీ నీళ్ళే కదా అడిగింది అనుకుంటున్నాడు. నువ్వు అడగొద్దు చిన్న విషయం. ఇప్పుడు నేను ఎవరిని అడగని, మ్యాక్సిమం నేను అడిగింటే నా లైఫ్లో వాటర్ ఒక్కటి అడిగిన నేను. అది కూడా అందరు కలిసి తింటున్నప్పుడే నేను వాటర్ అడిగింది. అందరూ కలిసి తినని సమయంలో నా వాటర్ అర్ధరాత్రి అయినా నేనే వెళ్ళి తెచ్చుకొని ఈ రోజు వరకు నా పక్కన పెట్టుకుంటా. పక్కనే నా భార్య, కూతురు, మా అమ్మ ఎవరున్నా ఐ డోంట్ ఆస్క్. తర్వాత అడగొద్దని కాదు, నాకు గొప్ప సిన్సియారిటీ ఉంది. ఐఎమ్ నాట్ హియర్ టు డిస్టర్బ్ దేర్ లైఫ్. ఇప్పుడు ఎవడో ఆలోచిస్తున్నాడు, కొన్ని నీళ్ళు తెచ్చి నువ్వు డిస్టర్బ్ చేసిన వాడిని. డిస్టర్బెన్స్ అంటే ఇట్లా చెవులు బట్టి ఊపి గిచ్చడం కాదు, దట్ ఆ పిలుపే డిస్టర్బెన్స్. లేదా ఒక టైం ఉంటుంది, హాఫ్ అన్ అవర్ భోజనం సమయం, అందరు తినడానికి వచ్చారు కాబట్టి అప్పుడు ఆ పనులని చెప్పుకో, కొంచెం పప్పేస్తారా అంటే అంతవరకు ఓకే. మమ్మీ ఆమె నిద్రపోతూ ఉంటుంది, ఓ మమ్మీ నేను చూసిన ఇట్లా కొంచెం చాయ్ పెడదావా, చాయ్ ప్లీజ్ అంటున్నాడు. అట్లాంటి వాళ్ళని అసలు దారుణం, దేశ బహిష్కరణ చేయాలి. కానీ అంత సెన్సిటివిటీ లేదు. ఇప్పుడు నేను చెప్పేదంతా విడ్డూరంగానే ఉంటుంది. ఇప్పుడు నేను ఇది పాటిస్తూ చెప్తున్నా కాబట్టి దాని బలం నాకు తెలుసు. ఇది ఫిలాసఫీగా చెప్తే చెండాలం, ఇది పాటిస్తూ చెప్తున్నా కాబట్టి ఇదేం గొప్ప విషయం కాదు. కానీ థింక్ చేయండి, ఆలోచించి. సలహా కూడా కాదు, థింక్ చేయండి అంటే మళ్ళీ ఏదో వీడి చేసి ఎంత బాగుంటుందో. వెన్ యూ డూ యువర్ స్టఫ్, డోంట్ డిపెండ్, డోంట్ డిస్టర్బెన్స్, డోంట్ క్రియేట్ డిస్టర్బెన్స్. అన్నెసెసరీ కాన్వర్జేషన్ స్ట్రైక్ చేయదు, అనవసరంగా ఒకరివైపు చూడొద్దు, అవసరం లేకపోతే మాట్లాడొద్దు. నీ పనిలో నీ ఉండు. ఒక పనిలో చెట్టు ఉంది, ఇప్పుడు మేము వదిలేసిపోయినాం పార్క్ని, అది చూడు తన పనిలో తానుండి మొత్తం ఫ్రెష్గా వచ్చేసి మొత్తం చచ్చిపోయింది. మళ్ళీ ఫ్రెష్గా చూడు ఎంత ఫ్రెష్గా వచ్చిందో. మేము ఉన్న రోజులు ఇంత చిక్కగా ఎప్పుడు రాలే. కానీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఊరికే దాన్ని చూస్తూ ఉంటాడు వాడు. వదిలేస్తే అక్కడ కనకాంబరాలు వస్తున్నాయి, కొన్ని గులాబీలు వస్తున్నాయి, ప్రకృతి చూసుకుంటుంది. మెల్లగా చచ్చిపోయినట్టు అనిపిస్తుంది, ఓ వర్షం పడుతుంది, రివైవ్ అవుతుంది, మళ్ళీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రకృతి. సో ఆ ప్రకృతి స్థితిలో ఒదిగిపోతే ఉన్నది ఏదో బాగుంది, అది తన్ను తాను సరి చేసుకుంటుంది అన్నది ఒకటి. ఉన్నది అసలు లేకుండా చేయాలనేది రెండోది, ఉన్నదాన్ని సరి చేయాలనేది మూడోది, ఉన్నది అస్సలు బాగాలేదు అక్కడ ఇంకోటి తెచ్చి పెడదామన్నది నాలుగు. అంతే కదా, ఇప్పుడు గవర్నమెంట్ వస్తే చేసేది అదే. కొన్ని సవరణలు చేస్తారు, కొన్నేమో కంప్లీట్గా ఆ పథకం తీసేసి కొత్త పథకం పెడతారు, కొందరేమో అది లేకుండానే చేస్తారు, కొందరేమో గవర్నమెంట్ ఉన్నది బాగుందంటే వాడు పాలిటిక్స్లో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వాడు ఏదైనా చేయాలంటే అది బాగాలేదని చెప్పాల్సిందే కదా. అందుకని ఒక జ్ఞానం ఎందుకు పొలిటిక్స్లోకి రావడంటే వాడు ఉన్నది బాగాలేదు బాగుందనే చర్చలో పడ్డవాడు. ఒకవేళ ఉన్నది నిజంగా బాగాలేదు, సంస్థను మార్చాలనుకుంటే, వ్యవస్థను మార్చాలనుకుంటే దెన్ హీ హ్యాస్ టు టేక్ ఏ కాల్. అది వ్యక్తి ప్రిరోగేటివ్. అందుకని ఒకసారి ఈ పుస్తకం చదవండి. అంటే తేలికైన భాషలో రాయబడ్డది. ఇదంతా కాన్వర్జేషనల్ ఉంటుంది. అంటే ఎవరెవరు అతను అడిగిన ప్రశ్నలకి అతను స్పాంటేనియస్గా ఇచ్చిన జవాబులు. ఇది ఒక రోజులో ఒక 2-3 అవర్స్ మాట్లాడుకుంటే కొంత రికార్డ్ అయింది. మళ్ళీ అప్పుడు కలుసుకున్నది కాదు, మళ్ళీ 2 నెలల తర్వాత కలుసుకున్నారు, ఎంబడే మాట్లాడింది కాదు. ఇది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కాన్వర్జేషన్స్ని మళ్ళీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే పుస్తకం రచనకే ఒక 3-4 ఏళ్ళు పట్టిందంట.
అంటే మీద వాళ్ళు పాపం ఉద్యోగాలు చేసుకుంటూ అవుట్ ఆఫ్ లవ్ టువర్డ్స్ కృష్ణమూర్తి, యూజీ కృష్ణమూర్తి అట్లా. ఇప్పుడు ఏదైనా ఒక పేజ్ చెప్పి చదువుతావు ఊరికి, నువ్వు వెళ్ళిపోదాం ఇంకా. 201 2001. ఇది ఇప్పటికిప్పుడు ఓపెన్ చేసి చదువుతుంది. ఇందులో ఇప్పుడు నేను చెప్పింది చూసారా, ఏది ఉందో అది బాగుంది, అది నాకు అంగీకారం అన్న స్థితిలో నుంచి మాట్లాడుతున్నాడు ఒక అతను. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకొని వినండి, మీకు అది స్ఫురిస్తూ ఉంటుంది. సో జరుగుతున్న ప్రక్రియని చూడమని మీరు అన్నారు, దాన్ని నేను చూడగలిగేలా చేసేది ఏది లేదు. అంటే యూజీ ఏది మీకు సహాయపడదు. చూడడం అంటే మరణం. మీ ఆలోచనలు ముగింపుకు రావడం మాత్రమే కాదు, 14 మిలియన్ సంవత్సరాల ఉరవడి ముగింపుకు రావాలి. అదంతా తేలిక కాదు. అంటే నువ్వు అసలు అంగీకరించలేవు అని చెప్తున్నాడు ఉన్నదాన్ని. యూ ఆర్ ఆల్వేస్ ట్రై టు చేంజ్. ఇది ఎక్కడ పెట్టు, అది ఇక్కడ పెట్టు, అది పైన పెట్టు, ఇది కింద పెట్టు. అది అట్లుంటే ఏమవుతుంది? ఒక్కసారి ప్రశ్న చేయి. ఏమీ కాదు యాక్చువల్గా. రెండవది, ఏది నన్నలా మీరు ఎప్పుడే ఈ క్షణాన్ని నిల్చున్న పాటును మొదలు పెట్టాలి. సమస్త పూర్వ అనుభవంతో, సమస్త నియంత్రణతో, విభిన్న భ్రమలతో మీరు ఏమనాలనుకుంటే అది అంటూ మీరు ఇలా ఎక్కడో ఇక్కడ ఉన్నారు. అది అక్కడ ఉంది, అంతా అక్కడే ఉంది. ఎందుకు ప్రశ్నిస్తారు? మీరు స్థితిలో అట్లా ఉన్నారు, దాన్ని ఎందుకు అంగీకరించరు? చూడు, ఇప్పుడు ఎగ్జాక్ట్ ప్రతి మాట అక్కడి నుంచే మాట్లాడుతుంది. ఇప్పుడు నేను మాట్లాడే అన్ని టాక్స్ సారాంశం పోలిక వద్దు, సామరస్యం ఉండని, ఆ తర్వాత నీ పని నువ్వు చూసుకో, సాక్షిగా ఉండు, చైతన్యం అంటే అంతా కలిపి చూడడం, ఎరుక అంటే స్పెసిఫిక్గా చూడడం, పోల్చకుండా, ఈ విషయాలు తప్ప ఏమీ లేవు. నిష్కామకర్మ, శరణాగతి, మొత్తం 9 టాపిక్స్ ఉన్నాయి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను కొన్ని కోట్ల వీడియోలు చేసిన ఈ టాపిక్స్లో ఏదో ఒక టాపిక్ మ్యాచ్ అవుతుంది అసలు. అందుకని నా మాటలు వింటే ఇది మీకు అర్థమైతే నెక్స్ట్ సరదాగా బాలసుబ్రహ్మణ్యం పాట విన్నట్టు నా పాట వినాల్సిందే. ఊరికే వింటాం కదా, మాటే రాని చిన్నదాని, ఆ పాట విని ఆ పాటలో అర్థం ఏమిటి, దాని పరమార్థం ఏమిటి, మాటే రాని చిన్నదాని అంటే ఏంటి గురువు గారిని ఎవడు అడిగాడు. పాటను అట్లా నా టాక్స్ని మీరు ఒకరోజు పాటగా వింటారు. రీసా గురించి తెలుసుకునేది మాకు అంతా తెలిసిపోయిందబ్బా, తెలుసుకున్నాం, ఆచరించేసినాం, గట్టి మీద పడ్డాం. కానీ ఊరికే ఇంతకుముందు బాలుగారి పాటిందని ఇప్పుడు రీసా గారి మాటలు కాసేపు వంట చేసుకుంటూ వింటాను. ఆయన నేర్చుకునేది ఏం లేదండి, ఐ లైక్ ఇట్. అట్లా ఉంటుంది. ఇప్పుడు చదువుతా, నా జీవితం ఖాళీగా సామాన్యంగా ఉంది అంటే దానికి యూజీ కృష్ణమూర్తి చెప్పిన జవాబు చూడండి, లేదు మీరు బాగా చదివారు, మీకు ప్రజ్ఞ కలిగారు. అక్కడ నాలో వివేకం లేదని ఉత్తమ మాటలు. మీకు పరిజ్ఞానం ఉంది, మీ వద్ద సమస్త సమాచారం ఉంది, హైందవం, బుద్ధం, టిబెట్ని, ఇంకా ఇట్లాంటి వాటి గురించి నాకన్నా ఎక్కువ మీకే తెలుసు, అందుకే సఫర్ అవుతున్నావు. నాకెందుకు సహాయపడలేదు? జ్ఞానంలో లో దృష్టిని ఎందుకు ఇవ్వలేదంటే ఒక విషయాన్ని తెలుసుకోవడం అంటే ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం కాదు, అంటే డోంట్ యూజ్ ద మైండ్. సో ఎంత క్లియర్గా ఉంది అసలు. నీకు నిజంగా పీస్ అనేది ఎప్పుడు వస్తుంది చెప్పనా? డోంట్ ట్రై, అంతే. వేరే ట్రై చేసినవా పీస్ అయిపోతావు. ట్రై చేయి, ప్రపంచంలో ఉందో తెలుసుకో. నేను చెప్తాను మా కొడుక్కి మారమని, వాడు మారకపోయినా నాకు ఓకే. నిన్న వచ్చారు కదా, నువ్వు అసలు లేవు, వంట చేస్తున్నావు ఆ టైంలో. ఇదే ఒక 2 మాటలు చెప్పాను, వాళ్ళు మాట్లాడే చాలాసేపు తర్వాత యువర్ సర్ప్రైజ్డ్. ఒక్కటే మాట నేను చెప్పింది, ఇది ఒక్కటి పట్టుకోలే మీరు. మీ పనికిరానివన్నీ చేశారంటే వంట ఘోరంగా చేయాలని ట్రై చేశారని నువ్వు స్టవ్ వెలిగేయలేదు. నీ ప్రయత్నం అంతా వృధా. నువ్వు నీ కొడుకు ఏం చేసావు, కొడుకు నీవేం చేసావు, బంగారం పెట్టావా, ఆస్తులను రాసిచ్చావా, నేను వాడు చెప్పగానే నేను ఆస్తితో రాసిచ్చాను, ఇవన్నీ కాదు. చేయవలసింది ఒక్కటి చేయలేదు. అది ఇది అవునా కాదా అంటే కళ్ళు మూసుకుంది. అవును, మీరు చెప్పింది ఒక్కటి జరగలేదు. ఇప్పుడు మీరు ఏం చేయండి, అవన్నీ చేయకుండా ఇది ఒక్కటి చేయండి, అంతా సెట్ అవుతుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. 20 ఏళ్ళు రాగానే పిల్లలని స్నేహితులుగా, నైబర్స్గా మార్చేసుకోవాలి. ఒకటి, నీకు జీవితం అర్థం. ఇన్ని ధ్యానాలు చేస్తారు, ఇన్ని తపస్సులు చేస్తారు, మనోవైశాల్యత లేనే లేదు. ఇంకా నా ఇల్లు, నా 2 పిల్లలు, వాడు సక్సెస్ అయితే నేను ఆనందపడితే. ప్రపంచంలో ప్రకృతిలో ఉన్న ఎన్నింటినో నీ సంతానంగా అనుకోవాలి. ఒక ఆవుని నీ సంతానం అనుకో, ఒక క్షేత్రాన్ని నీ తల్లి అనుకో, తర్వాత ఒక కొండని మీ బ్రదర్ అనుకో, సూర్యుడిని నీవు దేవుడు అనుకో. నిత్యము నువ్వు దర్శనం కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఎక్కడ నిలబడ్డా దర్శనమే, నిత్య దర్శనం. ఇంకోటి,
మేఘాలు ఉన్న దర్శనం అయినట్టు, ఎందుకంటే వెనుక పక్కా ఉన్నాడు. దేవుడు ఉన్నాడా అని అడిగితే అది ఎవరో చెప్పకు, ఉన్నాడు. చూశావా? చూశాను అని చెప్పు. నేను చూశాను దేవుణ్ణి. నా దేవుడు ఏందని నువ్వు అడక్కు. దేవుణ్ణి చూసావంటే బరాబర్ చూసిన. ఇప్పుడు ఏం చేస్తావు చేసుకోపో. ఆ దేవుడి వల్లే నువ్వు నాతో మాట్లాడుతున్నావు. ఆ దేవుడి వల్లే నేను నీకు జవాబిస్తున్నాను. మన ఇద్దరం ఒకటే, ఆ దేవుడి పిల్లలేమో మనం. ఇదంతా సరిగ్గా అర్థం చేసుకుంటే కరెక్టు, లేకపోతే చెత్త గొడవకు దారితీస్తుంది, మనస్పర్ధలు మత ఘర్షణ వరకు దారితీస్తుంది. ఎందుకంటే ఏ దేవుడు మీ దేవుడు ఎట్లుంటాడు, దానికి జవాబు ఇచ్చినవా యు ఆర్ ద స్టూపిడెస్ట్ పర్సన్ కింద లెక్క. నువ్వు అడుగుతావు అబ్బే నా దేవుడు ఎట్లుంటాడు అని చెప్పను. కానీ నా దేవుడు చాలా మంచివాడు, అతను లేకపోతే అసలు ఎవరూ లేరు. ఇంకోటి, నువ్వు కొలవకపో, ఆయన ఎప్పుడూ ఆయన కరుణ మన మీద ప్రసాదిస్తాడు. సో ప్రకృతిలో ఉన్న ఎన్నింటినో నీ సంతానం అనుకో, బాగుంటుంది. ఒక గొప్ప సైంటిస్ట్ని నీ గురువు అనుకో. ఇప్పుడు ఎక్కడో ఉన్న 100 గజాల ప్లాట్ని కొనుక్కొని ఇది నాదనుకున్నవే, మరి ఒక నదిని నాదని ఎందుకు అనుకోవు? అంటే డాక్యుమెంట్ మీద నీ పేరు వస్తే తప్ప నువ్వు అనుకోవురా, అది నువ్వు చెప్పేది. నా కొడక నువ్వు చిలపోదంపా. ఓకే. కనిపించుమురా మహదేవా, దేవదర్శనం.